పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ హాజీపూర్ మండల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బీఆర్ఎస్ పార్టీ హాజీపూర్ మండల సమావేశం నిర్వహించారు. గురువారం రాత్రి నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు కార్యకర్తలతో చేరడంతో వారికి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి 420 హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని ప్రజల్ని ప్రశ్నించారు. ఓటుతో గుణపాఠం చెప్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి రవి, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు జాడి సత్యం, మంచాల శ్రీనివాస్, లాగిశెట్టి లక్ష్మి, రాజయ్య, బేర పద్మ బోచయ్య, ఎంపీటీసీలు జాడి వెంకటేష్, గడ్డం లత, శ్రీ తిరుపతి, జెడ్పీ కోఆప్షన్ నయీం పాషా తదితరులు పాల్గొన్నారు. మరి రైతుల ఆత్మహత్యలు 10 ఏళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలే. 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి అవసరం లేనటువంటి ఫ్రీ బస్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే 4-5 నెలల్లోనే ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన, ఒక అంటే అనుభవ రాహిత్యంతో కూడినటువంటి పాలన జరుగుతూ ఉన్నది. నిజంగానే కేసీఆర్ గారు మొత్తం అన్ని సగబెట్టి మంచిగా నడిపియాలని అప్పచెప్తే ప్రజలు అప్పచెప్పే దాన్ని నిర్వహణ చేసేటువంటి తెలియలేని ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వమే ఇలా మన రాష్ట్రంలో రాజ్యమవుతుంది. దానికి తోడు మేమేదో పెద్ద ఘనకార్యం చేస్తే మాకు ప్రజలు ఓటేసారు అని విర్రవీగుతున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో 10 ఏళ్లలో కావచ్చు, ఇప్పుడు వీళ్ళు వచ్చాక కావచ్చు, ఏమైనా ఒక్క మంచి పని చేసినా దాఖలాలు ఉన్నాయని మీరు చెప్పండి. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని కేసీఆర్ గారు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు మరి ఆ 7-8 సంవత్సరాల నుంచి నిరాటంకంగా రెప్పపాటు కరెంటు కూడా ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. 3,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే ఒక మంచి ప్రభుత్వంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు వచ్చి ఏం చేసినట్టు మరి ఎందుకింత విరవీగుతున్నారు, ఎందుకింత విపరీతమైన మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇచ్చిన అన్ని బంధు పెట్టిలు ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఒకటి కూడా దిక్కుదివాన లేదు. రైతులకు సంబంధించి రుణమాఫీ డిసెంబర్ 9 అన్నారు. మిమ్మల్ని డేట్ పెట్టమని మేము అన్నామా? ఎందుకు పెట్టాం డేటు అంటే మోసం చేయడానికే డేట్ పెట్టిరు. నమ్మించారు ప్రజలు. కానీ ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాకైనా మరి మేము చేస్తాం, ఒకటేగా కూడా చేస్తామని నమ్మకం కల్పిస్తున్నారని లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే కొడకల్లారా తొక్కుతాం, చంపుతాం, పేర్లు మెడకేసుకుంటాం అని ఇటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి మనం ఎన్నడూ చూడలేదు. చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తాం. ఇక ఆయన మీద నమ్మకం పోయింది. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఓటేస్తున్నాడు. ఎన్ని ఓటేస్తే మాత్రం మనకేంది, మనకు నమ్మకం ఉందా వస్తుందని ఉందా? 2 లక్షల రుణమాఫీ ఇస్తారని నమ్మకం ఉందా? ఏ ఒక్క పథకాన్ని అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఇదివరకు ఇచ్చిన స్కీములు ఏమైనా అమలు చేస్తారని నమ్మకం ఉందా? ఏది కూడా కంటిన్యూ చేయరు. మరి దీన్ని మనం ఖచ్చితంగా ప్రజలకు అందాలంటే, ఇచ్చిన హామీలను నెరవేరాలంటే తప్పకుండా మొన్న అధికారం కోల్పోవచ్చు, కానీ ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకున్నది. కేసీఆర్ నాయకత్వం ఉన్నది. ఆయన తోడు కేటీఆర్
హరీష్ రావు నాయకత్వంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మంచి బలమైన పార్టీ మన వెనుక ఉన్నది. రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి. నాయకులు కార్యకర్తలుగా మనం కదిలిస్తే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో మేము ఇట్లా అనుకోలే, కేసీఆర్ పోతే అన్ని పోతాయని అనుకోలే. మనం ఎన్నికల ముందు కూడా చెప్పినాం, ఏమో కేసీఆర్ జేబులకు వెళ్ళిస్తాడా 5 మంది 2000 పెంచినా ఇంటికి వెళ్ళిస్తాడా అని మాట్లాడదు. కానీ ఎవరి ఇంటికి ఇయ్యారు. కానీ ఒక మంచి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం ఉంటే ఇటు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ అన్ని వర్గాలకు కానీ మేలు చేయాలని ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉంటేనే మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. వృత్తులను పెంచాలని ఎవరు వివరంగా ఆలోచన చేసేదా? నిజంగా కూడా మా గౌడ సోదరులకు ఆ రోజు చెట్టు పనులు మాపు చేయలేదా? గుళ్ళకున్న సోదరులకు అడగకుండానే గొర్రెలు వేయలేదా? మత్స్యకారులకు అడగకుండానే చెరువులు మరమ్మతు చేసి ఉచితంగా చేప పిల్లలు వేయలేదా? గ్రామాలలో రోడ్లు వేయలేదా? అదేవిధంగా పారిశుద్ధ్యం బ్రహ్మాండంగా చేయలేదా? మరి మన పల్లె ప్రగతి ద్వారా గ్రామాలలో ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఒక పద్ధతి ప్రకారం చేసినటువంటి ప్రభుత్వం. అయినా మరి మాయమాటలతోటి ఇలా అధికారంలోకి వచ్చి ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం నిలదీసే వారి శక్తి ఎవరికి ఉన్నదంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అది ఇలా ప్రజలు మనకు మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తప్పకుండా మన ఎంపీ అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తి కోసం కాకుండా మన పార్టీ వ్యవస్థ నిర్మాణం గట్టిపడడానికి ప్రజల పక్షాన మనం నిలబడి కొట్లాడడానికి ఈ ఎన్నికలలో మన అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఒక పెద్దపల్లి కాదు, రాష్ట్రం అంతా కూడా 17 సీట్లలో మెజారిటీ సీట్లు మనం గెలిచినట్టయితే ప్రజల మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా చెమటలు పడతాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే వీళ్ళు ఊరుకోరు, మన వెంట పడతారు, మనతోటి ఖచ్చితంగా అమలు చేయిస్తారు. చేసి తీరాలనేటువంటిది వస్తే అది ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మరి ఎన్నికలలో దయచేసి ఇంకా 2, 3, 4 రోజులు మాత్రమే సమయం ఉన్నది. మీరు మనసు పెట్టి తప్పకుండా ఈ 3 రోజులు ఏ గ్రామాలలో ఉన్నవాళ్ళు మన మండలంలో ఉన్న నాయకులు దివాకర్ గారి నాయకత్వంలో ఎక్కడ వాళ్ళు అక్కడ పట్టించుకొని ప్రజలతో మాట్లాడినట్టయితే తప్పకుండా మనకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తూ వ్యక్తిగా నా గురించి చెప్పాలంటే నేను మామూలుగా ఒక సింగరేణి కార్మికుల నుంచి ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవలు అందించడంలో ప్రజలతో కలిసిమెలిసి ఉండడంలో నా దగ్గర ఉన్నటువంటి మా ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళని ప్రోత్సహించడంలో ఒక మంచి వ్యవస్థను నిర్మాణం చేయడంలో ధర్మపురి కావచ్చు, రామగుండం కావచ్చు, మరి అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిని మీరందరూ నాకు కొత్త అయినప్పటికీ కొద్ది సమయంలో మీ అందరూ కూడా నేను తప్పకుండా దగ్గర తీసుకుంటా. ఎవరి గౌరవం ఎవరి మర్యాద వాళ్ళకు ఉండేటట్టు మనం ఇక్కడ పనిచేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలను గుర్తించి ఏ మేరకు వీలైతే ఆ మేరకు అభివృద్ధిలో కూడా మనం ముందుకు పోదాం. అధికారంలో లేకపోయినప్పటికీ మనం చేయగలిగినటువంటి పనులు చేయడం కోసం తప్పకుండా ఈ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మనం గెలుపొందినట్టయితే తప్పకుండా మీ అందరికి ఒక ధైర్యం ఇచ్చేలాగా పనిచేస్తారని మాత్రం ఈ సందర్భంగా ఇప్పటికే పార్టీ ఓడిపోయి ఉన్నది. దివాకర్ లాంటి సీనియర్ నాయకులు ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా ఒక ప్రోటోకాల్ కలిగినటువంటి ప్రజాప్రతినిధులు మనం వెంట ఉంటే వీళ్ళు చేసే ఆగడాలు కావచ్చు, ప్రభుత్వం చేసే అక్రమాలు కావచ్చు, స్థానికంగా మన నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి విషయంలో కావచ్చు, మరి తప్పకుండా మేము మీ వెంట ఉంటాం, మీకోసం పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు నిన్న రాత్రి టీ న్యూస్ లో ఒక వార్త రిలీజ్ అయింది. మీరు అందరూ కూడా చూసి ఉంటారు. సింగరేణిని ఎన్నికల తర్వాత పూర్తిగా అదానికి మరి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అమెరికాలో దావోస్ లో ఇటు ముఖ్యమంత్రి అటు బీజేపీ నాయకులు కలిసికట్టుగా ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ లో ఇటు వివేక్ కానీ అక్కడ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వాటాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి వాటాలు ఉన్నాయి. ఒక వార్త
ఛానళ్లలో వచ్చింది. వస్తే అది చూసినటువంటి మన కొంతమంది కార్యకర్తలు షేర్ చేసింది. వార్త పెట్టిన కాదు, వాళ్ళు కంటెంట్ పెట్టిన కాదు. ఒక నిజమే కావచ్చు, ప్రజలకు తెలిస్తే మంచిది, ఇది డేంజర్. సింగరేణి సంస్థ అంటే వేల లక్షల మందికి జీవితం ఇచ్చినటువంటి సింగరేణి కన్నతల్లి లాంటి సింగరేణి ఎవరికో ఒక షావుకారికి అప్పగించేటువంటి ప్రయత్నం జరగడం ఘోరం అని చెప్పేసి షేర్ చేస్తే దేవపూర్లో కళ్యాణం చేసిండ్రు, బెల్లంపల్లిలో కళ్యాణం చేసిండ్రు, పెద్దపల్లిలో కళ్యాణం చేసిండ్రు. గోదావరి ప్రాంతంలో పోలీసులు కొంతమందికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఏం తప్పు చేసిండ్రు? ఒక వార్త వస్తే, ఒక న్యూస్ ఛానల్ వస్తే షేర్ చేసిండ్రు. దానికి వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. నిజంగా అది నిజమా కాదా, మీరు చేసే కుట్ర నిజమా కాదా, ఏ న్యూస్ ఛానల్ అయితే ప్రచారం చేసిందో మరి వాళ్ళని మీరు అడగాలి తప్ప మా కార్యకర్తలను వేధించడు, నాయకులను వేధించడు, పోలీసులు ఫోన్ చేసుడు, రమ్మని పోలీసులను పిలవడం అనేటువంటిది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పాప మా సోషల్ మీడియాలో పనిచేసేటువంటి మా యువకులు, మా తమ్ములు కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీకు అన్ని విధాలు కూడా అండదండగా ఉండేటువంటి ఒక ప్రజా ప్రతినిధిగా దివాకరణతో పాటు మీకు నేను ఎల్లవేళ ఉంటాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇవన్నీ మనం దాటుకుంటా పోవాల్సిందే. తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. ఎన్నికలలో ఓడిపోయి ఉన్నాం, వాళ్ళ రాజ్యం నడుస్తుంది కొంతకాలం. కానీ రేపు ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక మనకు డబుల్ డిజిట్ కనుక మనం కొట్టగలిగితే తప్పకుండా వీళ్ళకి చెమటలు పడతాయి. మరి ఎక్కడో తోక ముడుస్తారు, మాకు ప్రజల మద్దతు లేదు, మేము ఇళ్ళ వీడితే నడవది అనేటువంటి ఆ విషయాన్ని కనుక వాళ్ళు గమనించినట్లయితే తప్పకుండా మళ్ళీ మనకు ముందులేస్తుంది, మళ్ళీ మనకు బలం వస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ చేస్తున్నారు. మరి ఈరోజు మనం చేసిన పని హామీలు నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ కానీ, 15,000 ఎకరాలు కానీ, 12,000 కౌలు కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, తులం బంగారం కానీ, గ్యాస్ కానీ, కరెంట్ కానీ, మహిళలకు మార్పిడి కానీ, విద్యార్థులకు, యువతకి, నిరుద్యోగులకు 4,000 అది కానీ, 2,000 కానీ, 4 కానీ ఏది చేయకపోయారు, చేయరు కూడా, చేసే ఉద్దేశం లేదు కూడా. ఇది మీరు గమనించాలి. ఏదో సందర్భంలో గెలిచారు, రాష్ట్రంలో గెలిచారు, ఇక్కడ గెలిచారు, అబద్ధాలు నోరుతున్న అబద్ధాలు ఓట్లు నమ్ముతున్నారు. ఏమున్నా ఈ రోజు అయ్యో పాపం అంటే ఓటేస్తున్నారు, ఇంకో రకంగా దీనితో ఓటేస్తున్నారు. మేము మాకు ఒకసారి అవకాశం నేను ఓటేశాను. నేను ఓటేసినందుకు నేను తప్పడం లేదు. గెలిచిన నాయకులు ఏ రకంగా ఉండాలి, ముఖ్యమంత్రి ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కందులు తీసి చంద్రబాబు మొదలుపెడతారట, లాభంలో తొండలు దొరకబెడతారట, కనుమూలు తీసి గోయలు ఆడుతున్నారట, పేర్లు తీసుకుని పేమెంట్ చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. చూడండి, ఇదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అయినా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇలా ఏదో ఓటేసారు నష్టపోదా, ఎన్ని యాభై తెలంగాణ ఈ ప్రభుత్వం చేసే 10 సంవత్సరాలు ఉంది. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేయకుంటే ఎవరైనా మనం చేయలేని సందర్భం లేదు చెప్పండి. ఎక్కడ ఏమైనా ఇప్పటికే మన నియోజకవర్గంలో తప్పు చేయకుండా కేసులు పడేస్తున్నారు. అయినా భయపడలేదు. తప్పు చేయకుండా కేసులు పడాయిస్తే ఆ దేవుడు చూడక తప్పదు. ఎన్నికల్లో మీరు తప్పు చేస్తే, ఆ రకంగా తప్పు చేయకుండా కేసులు పడాయిస్తే ఈ మెడికల్ నియోజకవర్గంలో ప్రజలే విధంగా ఓటేస్తారు. చూడండి పరిపాలన ఏ రకంగా అవుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడుంది, ఇక్కడ పరిపాలన ఎక్కడ అర్థం చేసుకుని మాట ఇస్తుంది అబద్ధం మాట్లాడతారు. మాట్లాడిన అబద్ధం. మొదట ఒక ఏమన్నారు, తిమ్మపూర్లో మీటింగ్ లో మాట్లాడుతూ గూడెంలో నీళ్లు ఆ పైపు ఆయన ఇచ్చినట. ఎందుకే అబద్ధం నీకు సంబంధమా? నువ్వు వేరువా? పైపులు 2 దాదాపు 3 కిలోమీటర్ల పైపులు నేను స్వయంగా
పంటలు మనం ప్రయత్నం చేశాం. ఖరాబ్ అయినప్పుడు 10 కోట్లు పెట్టాం. మనం చేయలేదా? చేయలేదా? గోళీల కడియాల మన 10 ఇంటి తెచ్చాం. ఎన్నో కొట్టుదోడు 83 కోట్లు 10 ఇంట్లు 10 ఎకరాలు నీళ్ళు బాగుతున్న కార్యక్రమం చేపట్టాం. బ్రహ్మాండంగా లైనింగ్ చేశాం. చేయలేదు చెప్పండి. నాతో మనతో పాటు బ్రహ్మాండంగా లైనింగ్ చేశాం. రేపు నీళ్ళు చక్కచక్కగా చేస్తాయి. ఇవన్నీ బ్రహ్మాండంగా గురిపెట్టిన మెడికల్ కాలేజ్, మధ్యలో మార్కెట్ హాస్పిటల్ ఎవరు చేశారే? ఎవరు చేశారు చెప్పండి. ఆయన చేశారా? ఇలా జరిగే అభివృద్ధి అంతా, ఇలా జరిగే అభివృద్ధి ఒక్క రూపాయి కూడా ఇలా కేసీఆర్ ఎమ్మెల్యేకి సంబంధం లేదు. ఆనాడు మనం చేసిన అభివృద్ధి ఇలా మంత్రాలు జరుగుతున్నారు. ఒక మాట చెప్తున్నా, అభివృద్ధి చేయడానికి ఇష్టం లేదు, అభివృద్ధి ఆలోచన లేదు. మనం పెట్టిన 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇచ్చిన 100 కోట్లు మన నియోజకవర్గంలో అన్ని క్యాన్సిల్ చేశాం. ఎందుకని క్యాన్సిల్ చేయాలి? ఎందుకు క్యాన్సిల్ చేయాలి చెప్పండి. నేను కూడా ఎమ్మెల్యే చేశాను. నాకన్నా ముందు ఎమ్మెల్యే పనిచేసి నేను క్యాన్సిల్ చేశాను. ఒక్క వర్గం నేను క్యాన్సిల్ చేయలేదు, అన్ని వర్గాలు క్యాన్సిల్ చేశాను. కొన్ని కావాలని చాలా ప్రాథమిక వర్గాలు పెట్టాము, అన్ని క్యాన్సిల్ చేశాను. ఎంతో సమస్యలు అర్థం చేసుకోండి. ఎవరన్నా పోగలుగుతారా? ఎవరన్నా మాట్లాడగలుగుతారా? ఏదో చేస్తామని చెప్తున్నారు. ఏం చేసే ఉద్దేశం లేదు, ఏం చేయరు. ఇలా ఎల్లపెల్లి వాళ్ళు ఎంత చేసాం అర్థం చేసుకోండి. ఇలా గూడెం నింటి వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇలా ముందర ప్రాజెక్టులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. చెల్లెంటి వాళ్ళు ఏం అభివృద్ధి చేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ చేసినప్పుడు కదా అదే ఒక గర్వంతో ఉంది. అన్నట్టు సార్ 30 ఏళ్ళ మధ్యలో ఎన్నికైందట. రేపు సార్ అనే మాటల్లా మధ్యలో 30 సంవత్సరాలు ఎన్నికైందట. ఈ బ్రహ్మాండంగా చెప్పాడు. అందుకే నేను గర్వంతో కొంచెం చూడండి. మీరు చదివి చెప్పండి. ఇవన్నీ చేయలేదు ఏంటి కాదా? అభివృద్ధి చేయలేదా? అంటే ఆయన ఏదో మాట్లాడితే ఏదో ఏం చేసి చెప్తున్నాడు. నేను మరొకసారి మనం చేస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కసిగా పనిచేశారు గెలుపు కోసం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కసిగా పనిచేశారు. నేను మీ అందరికీ మనం చేస్తున్నా. ఈరోజు మీ చేతిలో ఉంది. నేను విరుద్ధులు ప్రయోజనం. మొన్న నేను పొరపాటు చేశాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం, రేపు మటుకు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని ఈరోజు ప్రజలు అంటున్నారు. మీకు మనం చేస్తున్నా. ఇంకా కష్టపడండి, ఇల్లు నిండండి, గౌరవం నిండండి. కేసీఆర్ పాలన ఏడకముంది, కాంగ్రెస్ పాలన ఏడకముంది. ఆనాడు కరెంటు వేయలేదు చెప్పండి. 9.5 సంవత్సరాల కరెంటు వేయక రోజు 70 పైసలు కరెంటు పోతుంది. గోదావరి ఉల్లంఘనేది ఎందుకు రిటర్న్ చేయలేదు? కదా ఒక 2 పిల్లలు ముందే డిసెంబర్ ఇది 5వ నెల 2 నెలలు ప్రమాణం చేయవచ్చు. గోదావరి నీళ్ళు ఉండేది, బావులలో నీళ్ళు ఉండేది, బావులో నీళ్ళు వద్ద పెరుగుతుండే. గోదావరి పప్పులు పెట్టుకొని 1000 ఎకరాలు పండించే అవకాశం మనకు ఎల్లపెల్లి గోదావరి మేడిగడ్డ ఆ రకం బ్రహ్మాండమైన అవకాశం అవుతుంది. ఇవన్నీ దేశాలు దృష్టిలో పెట్టుకోండి. మీరు బాగా ఇంకా పనిచేయాలి, బాగా కష్టపడండి, ఇల్లు వేయండి, దండం పెట్టండి, ఓటు వేయండి. కేసీఆర్ గారికి అండగా మనం ఉండాలి. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు, తెలంగాణ అభివృద్ధి చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదు అనేది మీకు ఎక్కువ ఎందుకంటే చాలా సందర్భాలు చెప్పారు. ఈరోజు మొన్న 20